మన ఇంట్లో బాంబు వేసినాడు, మన ఇంట్లో వంకాయ బాంబు వేసినాడు, మన ఇంటి మీద అవాయి సువాయి వేసినాడు, మన తలుపులు తన్నినోడు, మన్ని కౌంటింగ్ రోజు మన కొట్టినోడు, పచ్చి బూతులు తిట్టినోడు, వాళ్ళను మాత్రం జాగ్రత్తగా డొక్కలో పెట్టుకొని, వాళ్ళు కాకుండా ఊరికేం వాళ్ళు డీజేకి సింగిల్ వేసినోడిని మాత్రం సరే ఆడికి మొత్తం దిగిపోయింది అనుకో, అరే సిగ్గం నాకు అయిపోయిందిరా బాబు, ఏమైపోయింది, ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళే పరిస్థితి లేదు, దారుణంగా ఉంది నా పరిస్థితి, ఏదో వంశీ అయినరా జగన్ అయినరా అని చెప్పని వస్తా అంటే మెల్లగా పసుపు నీళ్ళతో కడిగేసేసి తీసుకొచ్చి వంశీ దగ్గర అప్పు చెప్పండి. మీకు ఇష్టమైతేనే ఏమండి, అట్టాని ఎవడు పడితే ఆయన తీసుకొచ్చేయబాకండి. బాంబు వేసినోడిని, అవ్వాయి వేసినోడిని, మన కొట్టినోడిని, మన ఇంటికి వచ్చి అమ్మాయిలు బూతులు తిట్టినోడిని, కాబట్టి నేనేమన్నా అంటే ఏ కులాన్ని శత్రువుగా చూడబాకండి అని చెప్తున్నాను. నేనేం చెప్తున్నానంటే ఏ కులాన్ని, ఎందుకంటే మనం ఇప్పుడు వంశీ గారు ఏడని అడిగాం, రాగానే ఎవరో చనిపోయారండి పలకరిస్తాకి వెళ్ళారని. వంశీ గారు చచ్చిపోయిన ఆయన బతికిస్తాడా? మనం కూడా చాలామంది బాధలో ఉన్న వాళ్ళని పలకరిస్తాకి వెళ్తాం. మనం ఏమైనా ఆపరేషన్ చేస్తామా, వైద్యం చేస్తామా? పలకరిస్తాం. చచ్చిపోలేనంట బతికిస్తాడులే ఊరుగా. ఇప్పుడు నా దగ్గర కూడా చచ్చిపోయిన శవాన్ని ఇక్కడ అంబులెన్స్ ఇక్కడికి వేసుకొచ్చేస్తాం కదా, నీకు వంశీకి అప్ చెప్పేస్తాం తీసుకొచ్చి. కాసేపు వంశీ కన్నా ముందు నాకు వంశీకి మధ్యలో నేను నీకు మైకి ఇస్తా, మాట్లాడు. నువ్వు కూర్చోవే సోదా, కూర్చోగా కూర్చోనివేగా, కూర్చొని నుంచున్నాడు కదా, ఊపు మీద ఉన్నాడు, కూర్చోబెడితే ఊపు తగ్గుద్దని చెప్పని పవన్ కళ్యాణ్ గారు సార్ డిప్యూటీ సీఎం గారు వారు చెప్తారు, నేను రాజశేఖర రెడ్డిని ఎదిరించానయా, రోడ్డు మీద బయటికి వస్తే కాల్ చేసే రోజులు మీరెవడు నోరేస్తా, నేను నా తుపాకీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ సరెండర్ చేశానని చెప్తాను. ఎంత సొల్లు కబుర్లు అంటే మన సారి డిప్యూటీ సీఎం సారి ఆ రోజు తుపాకీ ఇచ్చింది దేనికి? పోలీస్ స్టేషన్కి. సార్ డిప్యూటీ సీఎం సార్ ఆ రోజు తుపాకీ ఇచ్చింది మీరు మర్చిపోయినట్టున్నారు, మతిమరిపున్నట్టుంది మీకు. మీ అమ్మాయి మా బాబాయ్ పెద్ద రౌడీ, మా బాబాయ్ కాల్ చేస్తాడు, తుపాకీ ఉంది అని పోలీస్ స్టేషన్లో నాకు ప్రాణహాని ఉందని చెప్పని మీ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే పోలీసులు మీకు ఫోన్ చేసి, ఏమంటే మీ దగ్గర తుపాకీ ఉందంట కదా, మీ అమ్మాయిని కాల్చబాకండి, జాగ్రత్త, కాలిస్తే ముద్దాయి అవుతారు, మీరు జాగ్రత్త అని చెప్తే దానికి పోజుగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో తుపాకీ అప్పచెప్పి, ఎవడికి వెనకటికి సామెత ఉందంట, ఇంట్లో భార్యకి ఆలిగన్నం పెట్టి ఊరిని ఉద్ధరించినట్టు పోజు కొడుతున్నా అంట. ఈయన తుపాకీ వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ పెట్టి నేను పోలీస్ స్టేషన్లో అప్పచెప్పి రాజశేఖర రెడ్డి మీద అంటే తుపాకీ, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రోడ్డు మీదకి వస్తే కాల్చేవాళ్ళంట. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రోడ్డు మీదకి వచ్చే కాల్చింది ఎవరినయ్యా అంటే ముక్కుపచ్చలాడినటువంటి పసిపిల్లని రేప్ చేసినటువంటి దుర్మార్గుల్ని నడి రోడ్డు మీద కాల్చి చంపారు. మనకేమన్నా అటువంటి లక్షణాలు ఉన్నాయా? ఎందుకు మరి సొల్లు కబుర్లు సార్? మనం పార్టీ పెడతా ఏంటి, నన్ను అడుగు పెట్టద్దంటారా? గతంలో ఒక మీటింగ్ ఆపితే కొంచెం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని చెప్పని ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు సీఎంగా ఉన్నప్పుడు మీటింగ్ ఆపితే మీరు చూసే ఉంటారు, మాట్లాడాడు, ఏ జగన్ నువ్వెవడి, అంబేద్కర్ నాకు ఇచ్చాడు. ఇప్పుడు అక్కడ వీళ్ళు ఏమంటాడు, రేవంత్ రెడ్డి గారు అంటే నాకు చాలా అభిమానం, కేసీఆర్ అంటే నాకు ఇష్టం, వారి అమ్మ మరి అక్కడే ఎవడు అలాగా. జగన్ లోకువ. ఎందుకు లోకువ? ఇక్కడ నీకు ఆస్తులు లేవు, ఇక్కడేం ఆస్తులు లేవు. జగన్ తిడితే వైసీపీ వాళ్ళందరూ నిన్ను తిడతారు కాబట్టి వెంటనే మన కులం అంతా కూడా అమ్మో మా వాడిని తిడతారా, మాకు ముఖ్యమంత్రిగా ఉన్న అవకాశం ఉన్నాడు ఒక్కడే ఆయన తిడతారా మీరని వీళ్ళందరూ కట్టడైపోవాలి. అక్కడికి వెళ్తే ఏమవుద్ది, మొత్తం ఆస్తుల ఇంటికి దెబ్బడిపోద్ది.
అంతే కదా. హైదరాబాద్లో మరి రేవంత్ రెడ్డి మీటింగ్ పర్మిషన్ ఇవ్వలేదు, ఏమన్నా అనాలిగా, ఎవడు అంబేద్కర్ నాకు ఇచ్చాడు అరవాలిగా. రేవంత్ రెడ్డి అంటే నాకు చాలా అభిమానం, కేసీఆర్ అంటే నాకు ఇష్టం. మరి ఎవరికి ఎందుకు వెళ్ళావు మీటింగ్? ప్రెస్ మీట్ 45 నిమిషాలు ప్రెస్ మీట్ ఎవరి కోసం? యూట్యూబర్స్ కోసం, విలేకరుల కోసం, నాగేశ్వర కోసమా? దానికి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టాలా? అంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, డిప్యూటీ సీఎం సార్, మన భాగవతం అందరికీ అర్థమైపోయింది. ఇక మోసం చేయటం ఇవన్నీ ఆపేసి నిజాయితీగా తండ్రి కొడుకులు ఇద్దరు ఈ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు, దాంట్లో వాటాలు తీసుకోవటం ఆపి నిలదీయటం మొదలు పెట్టమని చెప్పి అడుగుతున్నాను. నిలదీయటం అడగండి, మొదలు పెట్టండి. ఇన్ని పాపాలు జరుగుతున్నాయి ఇక్కడ. అమరావతి పేరుతో దోచేస్తున్నారు. మరి బిల్డింగ్కి అద్దాలు, పై అద్దాలు బిగిస్తాక 2500 కోట్లు ఏంటాయి మీకు పోయే కాలం కాకపోతే? అమరావతిలో రైతులు సీఎంగా డిప్యూటీ సీఎం అవ్వకముందు మాత్రం నేను రైతులను ఉద్ధరిస్తాను, పలకరిస్తానని వెళ్ళి పాపం ఆడెవడు అన్నం తెచ్చుకున్నాడు, ఆల్చిమోద్యమం మీటింగ్ అని క్యారేజ్ తెచ్చుకున్నాడు, అన్నం బాక్స్. వెంటనే అక్షేత్ర గబాలు లాక్కుని పెరిగన్నం గబగబా తినేసావు. ఇవాళ అలో లక్షణ అని పొలాలు ఇచ్చిన అమరావతిలో రైతులు ఏడుస్తున్నారు. అమరావతిలో రైతులు. అమరావతిలో రోజు వేల టిప్పర్లు మట్టి అమ్ముకుంటున్నారు. అమరావతిలో ప్రశ్నించవా? రైతులు గోడేవా? పెరిగన్నం లాక్కు తినేవా? ఇప్పుడు అమరావతి కష్టాలు, రైతుల కష్టాలు విన్నరా? పట్టించుకోరా? నారాయణ సిగ్గు లేకుండా మంత్రి నారాయణ గారు మాట్లాడుతున్నాడు. చంద్రబాబుకు విజయం ఉంది, జగన్కి అది లేదు ఇది లేదని. నారాయణ గారు, నువ్వు ఒక సొత్తుకే సాంబయ్యవని, మున్సిపల్ మంత్రి నారాయణ గారు, నువ్వు ఒక సొత్తుకే సాంబయ్యవనే కదా, నువ్వు ఏడలేకపోతున్నావనే కదా నీ మీద పెమ్మసాన్ని తీసుకొచ్చి 3 men కమిటీని పెట్టారు. నీ బలపాఠం చూశాం కదా. కాబట్టి నీకు చేతనైతే మంత్రి నారాయణ గారు, నీకు చేతనైతే రైతులకు న్యాయం చేయి. రైతులు ఏడుస్తున్నారు. మీకు చంద్రబాబుకేమో సచివాలయం ఎదురుకుండా ప్లాట్ల పక్కన మీరిద్దరూ డాబా మీద కుర్చీ వేసి కూర్చుని సైకిల్ చేసుకునేంత దగ్గరగా ప్లాట్లు తీసుకుంటారా సచివాలయం దగ్గర? మిగతా పొలం ఇచ్చిన ఏ రైతుకి ఇంతవరకు ప్లాట్ ఎక్కడ చూపిస్తారా? సిగ్గేగా మీకంట? ఏ మాత్రం ఇంత కూడా సిగ్గేగా నారాయణ గారు మీకు? నారాయణ గారు ఏంటంటే సిపిఐ నారాయణ గారు మనం ఫోన్ చేసి ఏమైనా అని నన్నందుకు నారాయణ నిన్ను కాదా బాబు, మున్సిపల్ మంత్రి శాఖ మంత్రి నారాయణ, కమిషనర్ నారాయణ గారు, మున్సిపల్ మంత్రి గారు రైతులకు ప్లాట్లు ఇవ్వలేదని సిగ్గుపడరా మీరన్నా? ఇవాళ ఈ దరిద్రం పోవాలంటే, ఇవాళ ఉన్నటువంటి ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రం పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ కూర్చున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడి కూడా ప్రజల్ని కాపాడే పని మొదలు పెట్టమని, దానిలో భాగమే ఈ ఎస్ఐఆర్ అని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ